భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. ఎట్టి సమయమైన సైతానడ్డు వచ్చును, భయపడక దేవదూత కావలుండును. ఎట్టి సమయమైన సైతానడ్డు వచ్చును, భయపడకు దేవదూత కావలుండును. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. అడవిలోయ చూచి సందేహపడకుడి, పరుగులెత్తిపోవుటకు బలము పొందెదా. అడవిలోయ చూచి సందేహపడకుడి, పరుగులెత్తిపోవుటకు బలము పొందెదా. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. పరుగులెత్తువారనెకులు ముందు వచ్చిన, లోతు భార్య వలె వెనక చూచి నిలిచిరి. పరుగులెత్తివారనెకులు ముందు వచ్చిన, లోతు భార్య వలె వెనుక చూచి నిలిచిరి. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. అటు ఇటు చూస్తే నీవు ముందుకెళ్ళవు, విజయముతో పరుగు తీస్తే కిరీటం దొరుకును. అటు ఇటు చూస్తే నీవు ముందుకెళ్ళవు, విజయముతో పరుగు తీస్తే కిరీటం దొరుకును. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. పరుగు తీరు వేళ్ళ త్వరలో బూర శబ్దము వినబడడు సమయమాయ్ త్వరలో వెళ్ళుదాం. పరుగు తీర వేళ్ళ త్వరలో బూర శబ్దము వినబడడు సమయమాయ్ త్వరలో వెళ్ళుదాం. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. ఆది భక్తులు పరుగులెత్తి సేద తీర్చుడి, పరము చేర పాట పాడి ఆనందించెదా. ఆది భక్తులు పరుగులెత్తి సేద తీర్చుడి, పరము చేరి పాట పాడి ఆనందించెదా. భారం పాపం విడిచి గురిని చూసి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. మంచి పోరాటం పోరాడి సాగిపోదము, వల్లభుని మంచి మార్గం వెంబడింతుము. మంచి పోరాటం పోరాడి సాగిపోదము, వల్లభుని మంచి మార్గం వెంబడింతుము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, పొందనాలు. ఒక పాట కూడా పాడతారా? యేసు రాజుగా
వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది. ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది. ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. యేసు వార్త మోయబడున్, వాక్యమే కరువగును. యేసు వార్త మోయబడున్, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేయగును. వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేయగును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగిపోవును. వంగని ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు,
యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెడుతూ ప్రార్థన చేయి సిద్ధముగా ఉండి. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెడుతూ ప్రార్థన చేయి సిద్ధముగా ఉండి. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా, స్తోత్రం. అవును ప్రియులారా, యేసుక్రీస్తు తప్పకుండా ఆమేన్ గురువు చెప్పారు, నేను త్వరగా వస్తాను అన్నది మన అందరం అది నమ్ముతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన గొప్ప నిరీక్షణ అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రాకడలో మనం అందరం ఎత్తపడాలి, దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రియులారా మనం దాని కొరకు మనం అందరం ప్రియులారా సిద్ధపడి ఉండాలి అన్నమాట. సిద్ధపాడు అవసరం, చాలా ప్రాముఖ్యం. సిద్ధపాడు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా మనం సిద్ధపడి ముందుకు వెళదాం. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ వందనాలు. ప్రియులారా మనం పరిశుద్ధాత్మలు ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. కీర్తనలు 42 అధ్యాయము ప్రియులారా, దాని నుండి కొన్ని విషయాలు మనం చూస్తాం. దానిలో ప్రియులారా మనం చూస్తున్నతే 5వ దినం అలాగే 11వ దినం అలాగే 9వ దినములో ప్రియులారా మనం అక్కడ ప్రశ్నలు మనం చూడవచ్చు. ప్రశ్న, వై యామ్ ఐ డిస్కరేజ్డ్? నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు? వై ఆమ్ ఐ డిస్కరేజ్డ్? ఎవరైనా డిస్కరేజ్ గా ఉన్నారా? ఇంకా నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు. నెక్స్ట్, నాలో నీవెలా తొందరపడుచున్నావు. ఇంగ్లీష్ బైబిల్లో వై ఈస్ మై హార్ట్ సో సాడ్? అంటే హృదయం చాలా దుఃఖంతో ఉన్నామన్నమాట. ఎందుకు అని ప్రశ్న. వై ఈస్ మై హార్ట్ సో సాడ్? నా హృదయం ఎందుకు చాలా దుఃఖంతో ఉన్నా. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది ఇదే ప్రశ్న 11వ దినములు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. ఇదే ప్రశ్న 11వ దినములు కూడా చూడవచ్చు. ఇక 9వ దినములో ఇంకొక ప్రశ్న ప్రియులారా మనం చూడవచ్చు. కావున నీవెలా నన్ను మర్చి ఉన్నావు. స్తోత్రం. నీవెలా నన్ను మర్చి ఉన్నావు. ఓ గాడ్ మై రాక్ ఐ క్రై, వై హావ్ యూ ఫర్గాటెన్ మీ? అంటే నన్ను ఎందుకు దేవా మీరు మర్చి ఉన్నామని. లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా మీ జీవితంలో మీరు ప్రభుత్వం మీరు అడిగారా? ఆమేన్. నన్ను ఎందుకు దేవునితో మీరు ఎప్పుడైనా అడిగారా? దేవా నన్ను నా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు, నన్ను మర్చిపోయారా? స్తోత్రం. ఎలా ఉంది మన ఆలోచన? ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు ప్రియులారా మనను మర్చిపోయే దేవుడు కాదు. మన యేసయ్య ప్రియులారా మనను మర్చిపోయే వాడు కాదనమాట. మనమే చాలా సరి ఆశీర్వాదాలు ఎక్కువ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కొలదేమో కొందరు, లేదంటే కొందరు పనిపాటును బట్టి రకరకాల కారణాన్ని బట్టి కొందరు ప్రభువును
మర్చిపోతారని. కానీ ప్రియులారా మనం మర్చిపోవద్దనమాట. దేవునికి స్తోత్రం. మన ప్రభువును ప్రియులారా దయచేసి మనం మర్చిపోవద్దు. ప్రభువును మనం మర్చిపోవద్దు. ప్రభువును ప్రేమించే విషయంలో మనం తగ్గిపోవద్దు. ప్రభువును గౌరవించే విషయంలో మనం తగ్గిపోవద్దు. ప్రభువుకు లోబడే విషయంలో మనం తగ్గిపోవద్దు అనమాట. ఇప్పుడు ప్రియులారా కొన్నిసారి మనమే ప్రభువును మర్చిపోయి తర్వాత మనమే ప్రశ్న అడుగుతారేమో, ప్రభువా నన్ను మీరు మర్చిపోయారా? ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రియులారా జీవగల దేవుడు రక్తం కార్చి మనల్ని కొన్న పరిశుద్ధ రక్తం, అమూల్యమైన రక్తం ప్రియులారా నా కొరకు మీ కొరకు క్రయధనంగా చెల్లించి దేవుడు నన్ను కొనామన్నమాట. ఆ దేవుడు ఎన్నడూ ప్రియులారా దేవుడు మర్చిపోలేదు. దేవుడు మనను ఏమాత్రమేను విడువను ఎన్నడూను ఎడబాయను అనమాట. ఎడబాయలేదు. ఇప్పుడు మనమే కొన్నిసారి ప్రియులరా దేవును జ్ఞాపకం చేయడం లేదేమో, ప్రభు ఒక ప్రేమ మనం జ్ఞాపకం చేయడం లేదేమో. కాబట్టి దానివల్ల ఏమవుతుంది? దానివల్లనే ప్రియులరా ఎవరైతే ప్రభువును ప్రేమించే విషయంలో తగ్గిపోతారో, ఎవరైతే ప్రభువును ధ్యానించే విషయంలో తగ్గిపోతారో, ఎవరైతే ప్రభువును మహిమపరిచే విషయంలో తగ్గిపోతారో వారి హృదయంలోనే ఈ దుఃఖం గాని, నిరాశ గాని, బాధలు గాని, టెన్షన్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఎవరైతే ప్రియులరా జీవగల దేవుని ప్రేమ గ్రహించుకొని పరిశుద్ధాత్మ వల్ల దేవుని ప్రేమించే వారుగా మనం ఉండే తప్పకుండా దుఃఖం, నిరాశ, బాధలు ఏమైపోతాయి అనమాట. భయం, ఆందోళన అంతా ఏమైపోతాయి. ఇప్పుడు ప్రియులరా కాబట్టి భక్తుడు తనకు అర్థమైంది అనమాట. అంటే నాకు దేవుడు కావాలి, నాకు ఏసే కావాలి. ఏసే లేదు అంటే నా హృదయం దుఃఖమే, నిరాశ, బాధ అని ప్రియులర భక్తునికి అర్థమైంది. కాబట్టి ఆ భక్తుడు చెప్తున్న విషయం ప్రియులరా మనం చూస్తున్నదే మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నీ కొరకే ఏసే, నీ కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన మనసులో మన హృదయంలో రకరకాల ఆశలు మనకు ఉండవచ్చు. కొందరకు మనం చాలా ఆశలు మనుషులు హృదయంలో మనం చూసినదే చాలా ఆశలు ప్రియులారా మనకు కనిపిస్తాయి అన్నమాట. మనందరి హృదయంలో రకరకాల ఆశలు ఉంది. దానికి స్తోత్రం. నిన్న మా యొక్క వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది. ఇప్పుడు మా పాప చెప్తున్న విషయం ఏంటంటే కేకు తెచ్చుకోవాలి, క్రీమ్ కేకు తెచ్చుకోవాలని ఆశ. అంటే ఈసారి క్రీమ్ కేకు డాడీ నాకు క్రీమ్ కేక్ కావాలని. సరే మేము కొని ఇస్తామని చెప్పినా, అలాగే కొని ఆర్డర్ చేయడానికి కాదు, మేము వెళ్ళి తెచ్చుకోవడానికి వెళదామని అనుకున్న సమయంలో ఒకరు అంటే దానికి ముందే మా అడ్రస్ వారు అడిగామన్నమాట. ఒక ప్యాకెట్ అంటే ఒక కేకు పంపించామన్నమాట. వారు ఆర్డర్ చేసి మా ఇంటికి వచ్చామన్నమాట. దేవుని స్తోత్రం. ఇప్పుడు నా పాప ఒక ఆశ దేవుడు తీర్చారు. కాబట్టి వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు పాప అడుగుతున్నాం అనమాట, ఏంటది వెడ్డింగ్ యానివర్సరీ? మేమైపోయాం, పెళ్ళి అయిపోయి 14 సంవత్సరం అయింది. కాబట్టి అదే ఇప్పుడు పాప అడుగుతున్నాం అనమాట, నాక పెళ్ళి ఎప్పుడు డాడీ అని అడుగుతాను. నేను చెప్పిన 23, 24 వయసు అప్పుడు మనం చూస్తాం, ప్రార్థన చేస్తాం అని చెప్పి. సరే కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ చిన్నవారు కానీ రకరకాల ఆశలు ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. సరే కాబట్టి ప్రియులరా మన ఆశ ఏంటిది? దేవునికి స్తోత్రం. మన ఆశ ఏంటిది? రకరకాల ఆశ ఉంది. కొందరేమో ఇల్లు కొనాలి అని, ఆస్తికర్తగా ఉండాలని, లేదంటే కొందరేమో డబ్బు సంపాదించాలని, లేదంటే గొప్ప పేరు పొందాలని, దేవుని రాజ్యం కొరకు గొప్పగా వాడబడాలని, మంచి కుటుంబ జీవితం కలిగిన వారిగా ఉండాలని కొందరు ఆశపడతారు. మంచి భర్తను దొరకాలని, మంచి భార్యను దొరకాలని, తర్వాత చక్కని కుమారుని దొరకాలని, చక్కని కుమార్తెను దేవుడు ఇవ్వాలని ఆశ, మనుషులకు ఆశ. ఇప్పుడు చాలా ఆశలు ఉంది. కాబట్టి ప్రియులార బైబిల్లో రాయబడింది, నీతిమంతులకు ఆశలు, దేవుని చిత్తానుసరమైన ఆశలు దేవుడు తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. మనం అవసరాలు దేవుడు అద్భుతంగా తీర్చే దేవుడు. కాబట్టి ఈ వాక్యంలో ప్రియులార మనం చూసినట్లయితే భక్తులు ప్రియులార కోరుతున్న ఆశ చాలా గొప్ప ఆశ అన్నమాట, మామూలు ఆశ కాదు. కాబట్టి గొప్ప ఆశ అన్నది ప్రియులార ఎవరైతే జీవంగా దేవుని కొరకు, అంటే దేవుడే నాకు కావాలి, దేవునితో నేను సహవాసం చేయాలి అని ప్రియులార ఆశ కలిగిన వారు ఉంటే, అది ప్రియులార
అన్ని ఆశ కంటే గొప్ప ఆశ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని ఆశ కంటే చాలా గొప్ప ఆశ అయినది జీవం కలిగిన దేవుని, అంటే నన్ను సృష్టించిన, నన్ను నిర్మించిన జీవం కలిగిన దేవును, దేవుడే నాకు కావాలి, దేవునితో నేను సహవాసం చేయాలి అని కోరడం ప్రియులరా చాలా గొప్ప విషయం అనమాట. నేను నమ్ముతున్నా మీరందరూ అది కోరుతున్నారు. ప్రభువా మీరు నాకు కావాలి, మీ పర్సన్స్ నేను ఇంకా ఎక్కువ నేను అనుభవించాలి, మీ సన్నిధి నేను ఎక్కువ అనుభవించాలి, మీ స్వర నేను ఇంకా వినాలి, మీ తాకుదల నేను అనుభవించాలి, అనుదినం అనుభవించాలి, మీ పరిశుద్ధాత్మతో నన్ను అధికంగా నింపాలి, మీ వాక్యంతో నన్ను అధికంగా నింపాలి, నేను మిమ్మల్ని రుచి చూడాలి, ప్రభువా నేను మిమ్మల్ని అనుభవించాలి అని గొప్ప ఆశ కలిగిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్లో రాయబడింది, ఆశ కలిగిన ప్రాణాన్ని మన జీవగల దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా ప్రభువా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగోనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగోనుచున్నది, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో రావడం చాలా గొప్పది, దేవుని సన్నిధిలో రావడం గొప్పది, దేవుని సన్నిధిలో మనం ఉండడం గొప్పది అనమాట. కాబట్టి అది చాలా గొప్ప ఆశ అనమాట. అలాంటి ఆశ కలిగిన వారు ఆశలు దేవుడు తెలిసినాక దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సువార్త విని రక్షణ పొందిన అప్పటి నుండి ఇప్పుడు దాకా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధుడైన, ప్రేమపూర్ణుడైన, కరుణ కలిగిన, దయగలిగిన, పరమ వైద్యుడైన యేసుక్రీస్తుతో ప్రియులారా మనం సహవాసం రక్షణ పొందిన ఆ రోజు నుండి ప్రారంభించామన్నమాట. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన స్థాయిలో మీరు ఉన్నామంటే మీరు దేవుని యొక్క ప్రెసెన్స్ లో ఉన్నామన్నమాట. దేవుడు మనతో పాటు ఉన్నామన్నమాట. గొప్ప దేవుడు, ఆకాశం భూమి సౌందర్యం అంత సృష్టిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులరా నాలోనే మనలోనే మనతోడు మనండగా ఉన్నా, ఇమ్మానుయేల్ మనండగా ఉన్నా. ఇప్పుడు జీవం గల దేవుడు ప్రియులరా మన అండగా తోడుగా ఉండడం ప్రియుల అది చాలా చాలా గొప్ప విషయం అనమాట. ఇప్పుడు తండ్రిన దేవుడు ఆ ఒక కృప మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా నూతన నిబంధనలు ఉన్న యేసు రక్తం చేత కొనబడిన, కడగబడిన యేసుక్రీస్తును నమ్మిన ప్రియులరా మనకు దేవుడు ఈ గొప్ప ధన్యత ప్రియులరా దేవుడు ఇచ్చిన దేవునికి స్తోత్రం. కాబట్టి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ఎల్లప్పుడూ నాలో మన తోడు ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారు అందుకొరకు ప్రియులారు మనం ఇంకా బాధపడే అవసరం లేదు, ఇంకా టెన్షన్ పడే అవసరం లేదు, ఇంకా మన అధైర్యపడే అవసరం లేదు. జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతారు. శత్రువులు మనల్ని ముట్టకుండా, తాకకుండా జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతారు, తప్పకుండా కాపాడుతారు. జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారు మనం కోరుకోవాలి జీవగల దేవుని ఇంకా గ్రహించినట్టు, ఇంకా దేవుని ప్రేమ మనం గ్రహించినట్టు, దేవుని యొక్క వాక్య సత్యాలు, దేవుని యొక్క శక్తి సామర్థ్యం బలం మనం గ్రహించినట్టు ఇంకా మనం కోరుకోవాలి అనమాట. ఒకటి సత్య ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. 70 సంవత్సరం కానీ, 80 సంవత్సరం కానీ, 120 సంవత్సరం కానీ, ఇంకా యుగ యుగాలు మనం యేసుక్రీస్తుతో ఉన్నా కానీ ఇంకా మిగిలిపోతాయి అనమాట. మన దేవుని తెలుసుకోలే విషయంలో ఇంకా మిగిలి వస్తాయి అనమాట. ఎందుకంటే మన దేవుడు ప్రియుల అంత గొప్ప దేవుడు అనమాట. అందుకొరికి దేవుడు మనకు నిత్యత్వం, నిత్యత్వంలో మనం ప్రియుల లోతుగా మనం ప్రభువులో తెలుసుకోవచ్చు. భూమిలో మనం తెలుసుకోవాలి, మన నిత్యం యుగ యుగాలు ఆ ప్రభు యొక్క ప్రేమ మనం గ్రహించిన గాని ప్రియులరా ఇంకా మనకు ఫ్రెష్ గా కొత్తగా అది ప్రియులరా మనకు అనుభవంగా మార్చబడతాయి అనమాట. ఎందుకంటే మన దేవుడు మన నిత్యం ప్రియులరా అనుభవించిన గాని ఇంకా మిగిలిపోతాయి అనమాట. అంటే అంత గొప్పవాడు ప్రియులరా మన ప్రభువైన యేసుక్రీస్తుని సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ భక్తులు ప్రియులరా మనం చూసినట్లయితే రాత్రి అంతా కూడా, రాత్రి మాత్రం కాకుండా పగటి వేళలు కూడా కన్నీరుతో ఏడ్చుకొని ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. 3వది నీ దేవుడు ఇంకా కొందరు ప్రశ్న అడుగుతున్నాం అనమాట. ఇంకా కొందరు ప్రశ్న అడగడం మొదలు పెట్టామన్నమాట. నీ దేవుడు ఏమయ్యానని కొందరు అడుగుతున్నాం అనమాట. వేర్ ఈస్ దిస్ గాడ్ ఆఫ్ యువర్స్, మీ యొక్క దేవుడు ఎక్కడైనా అడుగుతున్నారు. నేను కొందరు దుఃఖం నిరాశ బాధతో ఉన్నప్పుడు కొన్ని విషయం మన ప్రార్థన వేసుకొని కొన్ని విషయానికి జవాబు మనం పొంది ఉండవచ్చు, కొన్ని విషయానికి ఇంకా జవాబు పొందలేదు, ఓన్ ద వేలు ఉంది. కాబట్టి కొందరు
మధ్యలో అడుగుతారు, మీ యొక్క దేవుడు ఎక్కడే, ఏమైంది, మీ ప్రార్థన దేవుడు ఆరోగించడం లేదా, మిమ్మల్ని దేవుడు పట్టించుకోవడం లేదా, మర్చిపోయిందా, మిమ్మల్ని వదిలేశారా అని కొందరు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా 3వ వచనములో ఆ ప్రశ్న మనం చూడవచ్చు. అలాగే ప్రియులారా మనం చూస్తుంటే ఇంకొక చోట్ల కూడా ప్రియులారా ఈ ప్రశ్న అడిగినట్టు మనం చూడవచ్చు. కాబట్టి వేర్ ఇస్ దిస్ గాడ్ ఆఫ్ యువర్స్, మీ దేవుడు ఎక్కడే? ఇప్పుడు ప్రియులారా మనం ధైర్యంతో చెప్పవచ్చు మీ దేవుడు ఎక్కడని. కాబట్టి యేసుక్రీస్తు గురించి ప్రియులారా మాట్లాడుతున్నప్పుడు మత్తయి సువార్తలో మనం చూడవచ్చు, యూదులు రాజు ఎక్కడైనా అడుగుతున్నాం అనమాట. జ్ఞానులు వచ్చి అడుగుతున్నాం. కాబట్టి అడిగినప్పుడు జ్ఞానులను పిలిచి హెరోదావు అడుగుతున్నాం అనమాట, ఎక్కడ పుడతారు ఏంటది. కాబట్టి యూదుల రాజు ప్రియులరా, ఇప్పుడు మనకు తెలుసు, వాక్యం బైబిల్ చదువుతున్నాం, నూతన నిబంధన గ్రహించిన ప్రియులరా మనకు తెలుసు, యూదులు రాజు లేదా రారాజు అనే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు మన ఆత్మలోనే ఉన్నాం, మన హృదయంలో ఉన్నాం. పరలోకంలో ఉండవచ్చు, ఇప్పుడు సర్వవ్యాపి కాబట్టి అన్ని చోట్ల ఉన్నాడు. అయినా కానీ ప్రియులారా, నా హృదయంలో మీ హృదయంలో ఎవరు వచ్చాడు? యూదులకు రాజు అయినా లేదంటే రాజులకు రారాజు అయిన ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉన్నా కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం దేవుడు ప్రియులారా రాజుగా ఉన్నామన్నమాట, రారాజు ఉన్నామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మన హృదయ సింహాసనంలో ప్రియులారా కూర్చున్నామన్నమాట, దేవునికి స్తోత్రం. సువార్త విని రక్షణ పొందిన వారు హృదయంలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు నివాసం చేశాను, లేదా జయించిన క్రీస్తు నివాసం చేసిన, ఓడిపోయిన క్రీస్తు కాదు, జయించిన క్రీస్తు జయించామన్నమాట. కాబట్టి జయించిన క్రీస్తు ప్రియులారా నాలో మీరు ఉన్నా కాబట్టి మనం కూడా జయం. కాబట్టి కొందరు అడుగుతారు, వేర్ ఇస్ దిస్ గాడ్ ఆఫ్ యువర్స్, కొందరు అడుగుతారు. కాబట్టి ప్రియులారా దానికి సమాధానం మనమే చెప్పాలి, లేదంటే దేవుడు అది రుజువు చేస్తాడు. హల్లెలూయా. వేర్ ఇస్ యువర్ గాడ్? ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మార్కు సువార్త, ప్రియులారా మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి భాగంలో మనం చూసినట్లయితే, నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయని ప్రభు చెప్పారు. వారు దెయ్యాలను వెళ్ళగొడతారని, వారు చేయితో ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరుగుతాయని. అది మాత్రం కాకుండా శిష్యులు ఏం చేశారు? శిష్యులు ప్రియులారా లూకా సువార్తలో మనం చూడవచ్చు, చివరి భాగంలో మనం చూడవచ్చు, ఆ శిష్యులు యేసుక్రీస్తు మాట నమ్మి వారు వెళ్ళామన్నమాట. వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించాం. సువార్త ప్రకటించినప్పుడు జీవగల దేవుడు వారికి అండగా నిలబడి, తోడుగా నిలబడి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసుకొని ఆ సువార్తను రుజువు చేశామన్నమాట. వారు చెప్పిన సువార్త సత్యమని దేవుడు ప్రూఫ్ చేశారు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మ నింపబడి సువార్త చెప్పాలి, పరిశుద్ధాత్మ నింపబడి యేసునామములో మనలో నిలబడాలి అన్నమాట. జస్ట్ నిలబడాలి అంతే. నిలబడి మన ప్రార్థన చేయడమే, నిలబడి మనం మాట్లాడమే. అప్పుడు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభువు చేస్తారు. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? మనం యాక్టివ్ చేయాలన్నమాట. నేను ఒక బుక్ నేను చదివా, రినాల్డ్ బోంగ్ అని, ఆ దేవుడు బుక్ నేను జస్ట్ హెడ్డింగ్ మాత్రం చదివా, ఎక్కువ లోతు వెళ్ళలే. ఒక పేజ్ చదివా. ఆ పేజ్ లో రాయబడి ఉంది, ఆ దేవుడు చెప్తున్న ఒక విషయం ఏంటంటే, దేవుడు చాలా గొప్ప వాడుకున్న ఒక దేవుడు రినాల్డ్ బోంగే. ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇంకొక దేవుడు గురించి చెప్తున్నా అనమాట. స్మిత్ విగిల్స్వర్త్ గురించి ఆ దేవుడు చెప్తున్నా అనమాట. అంటే ఏంటది అంటే ఇప్పుడు ఇలా దేవుడు చెప్పినది మనం యాక్ట్ చేయాలి, లేదంటే మనం చేయాలి అనమాట. దేవుడు చెప్పినట్టు మనం చేయాలి. సువారు చెప్పమంటే మనం చెప్పాలి. స్వస్థ ఒకరు రోగంతో ఉన్నారు, యేసు గురించి చెప్పారు, రోగం అంటే స్వస్థ కొరకు ప్రార్థన చేయమని, స్వస్థపరచుడు అని చెప్పారు. చనిపోయిన వారు లేపుడు అని ప్రభు చెప్పారు. కుష్ఠ రోగంతో ఉన్న వారు స్వస్థపరచమని చెప్పారు. ఇప్పుడు యేసు గురించి చెప్పిన మాట కొరకు మీరు నిలబడి ప్రార్థన చేయాలి. అదొక్కటి మనం చేయాలి. ఇప్పుడు ఇలా నిలబడి మనం ప్రార్థన చేసేప్పుడు, నిలబడి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాం. ఇప్పుడు మనం నిలబడాలి, క్రీస్తు కొరకు ప్రియులారా నిలబడాలి, మాట్లాడాలి. క్రీస్తు ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రేరణ ఇస్తాడో అది మనం మాట్లాడాలి, అది మనం చెప్పాలి, ధైర్యంతో, విశ్వాసంతో నిలబడాలి అనమాట. కాబట్టి అవిశ్వాసం దూరం అయిపోయినాక, భయం తొలిపోయినాక, ఇప్పుడు మనం సమస్యలు చూస్తున్నప్పుడు అది చూసుకొని సమస్యలు పెద్దగా చెప్పడం కాదు, యేసు నామములో నిలబడి
జస్ట్ ఒక మాట ప్రార్థన చేయాలి, ఒక వాక్యమైన మనం ప్రకటించాలి దానికి వ్యతిరేకంగా విడుదల కొరకు. అప్పుడు ఏమవుతుంది, దేవుడు కార్యం చేస్తాడు అని ఆ దేవజనుడు స్మిత్ విగిల్స్వర్త్ కానీ లేదంటే రైనాల్డ్ బోంగ్ ఆ దేవజనుడు కానీ, దేవుడు చాలా గొప్ప వాడుకున్న దేవజనుడు వారు చెప్తున్న విషయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం నిలబడాలి, మనం మాట్లాడాలి. ఆ విషయంలో మనం చాలాసార్లు భయపడతాం. సాతాను మన మనసులో అబ్బో ఇది జరుగుతాయేమో, జరగలేదని. కాబట్టి ప్రియులారా, మనం నిలబడి జరిగిన ఒకవేళ కొన్నిసారి మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరగలేదని కానీ మనం బాధపడవద్దు. కానీ నిలబడి ప్రార్థన చేసడం మన బాధ్యత. చేసే బాధ్యత దేవుని చేతుల్లో ఉంది అనమాట. చెప్పడమే మన బాధ్యత. చేయడం ప్రియులారా దేవుని చేతుల్లో ఉంది. అద్భుతాలు, మిరకల్, హీలింగ్ అది చేయడం దేవుని చేతుల్లో ఉంది. కానీ మనం నిలబడి యేసునామం వాడుకోవడమే, యేసునామములో ప్రార్థన చేయడమే నా బాధ్యత, మన బాధ్యత. కాబట్టి ఆ ధైర్యం దేవుడు, ఆ విశ్వాసం దేవుడు అనుగ్రహించినారు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు, యేసుక్రీస్తును సమాధి నుండి లేపిన అదే దేవుని యొక్క శక్తి నేను గాని మీరు గాని యేసుక్రీస్తు నామములో మన విశ్వాసంతో ప్రార్థన, జస్ట్ మన యేసు నామములో ప్రార్థన చేయాలి. ఇప్పుడు విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది అనమాట, పవర్ రిలీజ్ అవుతుంది, మిరకలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మీరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడాలంటే యేసునామం వాడుకోవాలి, ప్రార్థన చేయాలి. యేసునామములో ప్రార్థన చేయాలి. అప్పుడు మిరకలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ప్రతి ఒక్క దేవజనులు కూడా అలాగే అనమాట. వారు జస్ట్ విశ్వాసంతో వారు ఆ నామం వాడుతున్నాం. కొన్నిసారి ముందు వాడినప్పుడు ఏం జరగలేదేమో అనగాని ప్రియులారా, వారు విసిగిపోకుండా మరలా ఆ నామం వాడుతున్నారు. కాబట్టి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మిరకలు జరుగుతాయి అనమాట. ఇప్పుడు ప్రియులారా, యేసు నామం మనం వాడుకోవడం నేర్చుకోవాలి. అది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. కానీ మనం చాలాసారి ఏం చేస్తామంటే ఈ సమస్యల గురించి మాట్లాడదాం అనమాట, సమస్యల గురించి. కానీ యేసు నామం సరిగా మనం వాడుకోవడం లేదేమో, విశ్వాసంతో అది వాడుకోవడం లేదేమో. దానికి బదులుగా సమస్యల గురించి, లేదంటే సాకులు, రకరకాలు పరిస్థితి అలా ఉంది, లేదంటే ఇంకా టైం పడుతుంది, రకరకాల విషయాలు మనం చెప్పుతూ సమస్య అలాగే కొనసాగించబడుతున్న స్థాయిలో ఉందేమో. కాబట్టి మన యేసునామం నమ్మకంగా అనుదినం వాడుకోవాలి. యేసునామం ప్రియులారా మన బ్రతినంత రోజు మనం వాడుకోవాలి అనమాట. ప్రియులారా వాడుకోవాలి. దేవుడు హక్కు మనకు అనుగ్రహించామన్నమాట. యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామం వాడుతున్నప్పుడు అపవాది క్రియలు లయమైపోతాయి, దేవుని చిత్తాలు జరుగుతాయి, దేవుని ప్రణాళికలు ఆ నామంలో ప్రార్థన చేసినప్పుడు మిరకలు జరుగుతాయి. ఆ నామం అన్ని నామం కంటే గొప్ప నామం. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, మొదటి సమూయేలు గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు, దావీదు అభిషేకంతో నింపబడిన తర్వాత గోలియాతుకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు, దానికి ముందు సౌలు గాని ఇశ్రాయేలు ప్రజలు గాని గోలియాతును చూసి భయపడి నిలబడేమన్నమాట. భయం వచ్చినప్పుడు ఏమవుతుంది, పార్లెస్ అయిపోతాయి, అంటే పక్షవాదం ఇచ్చినట్టు, అంటే కదలలేదనమాట, ముందు కదలలేదు. ఇప్పుడు సౌలు గాని ఇశ్రాయేలు ప్రజలు గాని ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన అభిషేకించబడిన దావీదు ప్రియులారా మనం చూసినట్లయితే యెహోవా నామములో జీవం కలిగిన నామం వాడుకొని ప్రియులారా ముందుకు వెళ్ళినట్టు మనం చూడవచ్చు. జీవం కలిగిన దేవుని యొక్క నామం గొప్ప నామం అనమాట. అంటే ఆ నామం పట్టుకొని ముందుకు వెళ్ళామన్నాడు. యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామం మనం చెప్పాలి అనమాట, పలకాలి. ఆ నామంలో మనం ముందుకు కొనసాగించాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది, అడ్డుగోడలు తొలగిపోతుంది. అంత పవర్ ఉంది అనమాట యేసు నామం. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రికి పూర్తిగా లోబడియాం. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాం, నా కొరకు మీ కొరకు, అంటే మనల్ని రక్షించుకోవడానికి కొరకు తండ్రిని దేవుడు యేసుక్రీస్తును పంపాం. మనల్ని రక్షించుకోవడానికి కొరకు తండ్రిని దేవుడు యేసుక్రీస్తును పంపామన్నమాట. యేసుక్రీస్తు దాని లోబడామన్నమాట. తండ్రి చిత్తానికి లోబడాం. తండ్రి చిత్తానికి యేసుక్రీస్తు లోబడాం. తండ్రి చిత్తం చేశాం, ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి తండ్రి అందుకొరకే ప్రియులారా బైబిల్లో మనం చూడవచ్చు, తగ్గింపు అంటే దేవుని స్వరానికి లోబడినప్పుడు అదే తగ్గింపు అనమాట. తగ్గించినప్పుడు తగ్గించే వారిను దేవుడు హెచ్చిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దానికి గొప్ప ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు తండ్రి చిత్తం గెలుచుకొని దానికి లోబడామన్నమాట, తగ్గించామన్నమాట. కలువరి సిలువలో ప్రాణం మరణం దాకే తగ్గించాం, లోబడాం. కాబట్టి తండ్రి దేవుడు లేవనెత్తామన్నమాట.
అదే జరుగుతుంది అనమాట. మన జీవితంలో కూడా మన పరిశుద్ధాత్మ స్వరం దీని తండ్రి చిత్తం కొరకు ప్రియుల నేను మీరు లోబడుతున్నప్పుడు దేవుడు ఇప్పుడున్న దానికంటే మనను ఇంకా హెచ్చిస్తాడనమాట. ఇంకా దేవుడు హెచ్చిస్తాడు. అదే కాబట్టి ప్రియులరా లోబడడం చాలా ప్రాముఖ్యం. తగ్గింపు లోబడడం చాలా ప్రాముఖ్యం. అప్పుడు హెచ్చింపు వస్తాయి అనమాట. హల్లెలూయా. ఇంకా మన ఓపోజిట్ సైడ్ మనం చూసినట్టే గర్వం, సాతాను మనం చూసినట్టే గర్వంతో ఉండదు కాబట్టి దేవుడు పరలోకం నుండి తీసివేస్తున్నట్టు, తన స్థాయి నుండి తీసివేస్తున్నట్టు మనం చూడవచ్చు. ఇప్పుడు గర్వం, అహంకారం మనకు రాకుండా దేవుడు కృప అనుగ్రహించినాక యేసుక్రీస్తు నాలో బిడ్డ ఎదుగుతున్నప్పుడు తగ్గింపగలిగి బ్రతుకుతాయి అనమాట తప్పకుండా. ఇప్పుడు ఇలా మనం చూడొచ్చు, దావీదు యెహోవా నామం, జీవగల దేవుని నామం వాడుకొని ముందుకు వెళ్ళామన్నమాట. కాబట్టి ఆ నామం, కాబట్టి జీవగల నామం, కాబట్టి దావీదు అర్థం చేసుకున్నామన్నమాట. అంటే గోలియాతు పట్టుకొని వస్తున్న గెడక కంటే, లేదంటే గోలియాత్ కలిగి ఉన్న ఇంకా మిగిలిన ప్రతి ఆయుధాల కంటే ప్రియులరా దానికంటే చాలా పవర్ఫుల్ ఆయుధం జీవగల దేవుని యొక్క నామం అని ప్రియుల దావీదు గ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. మనం కూడా గ్రహించుకోవాలి. స్పిరిచువల్ వరల్డ్ లో మనం ఉన్నామన్నమాట. స్పిరిచువల్ వరల్డ్ లో మనం ఉన్నాం. మన శత్రువు దావీదుకు గోలియాతు శత్రువుగా నిలబడినట్టు, ఇశ్రాయేలు ప్రజలకు శత్రువుగా గోలియాతు నిలబడినట్టు మన శత్రువు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మన శత్రువు, మీ యొక్క శత్రువు ఎవరు ఒకవేళ అడిగినప్పుడు మీరేం చెప్తారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ యొక్క శత్రువు ఎవరు, ఏ పేరు చెప్తారు? కాబట్టి ఇప్పుడు ఇలారా మన శత్రువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, అది మనం ఎక్కువ గ్రహించుకోవాలి అనమాట వాక్యం. ఎందుకంటే మనం దారి తప్పిపోవద్దు అనమాట. అంటే మనం సాతాను మనల్ని మోసం చేయవద్దు అనమాట. అసలైన శత్రువు నా శత్రువు, మన శత్రువు, లేదంటే మానవుల ఒక శత్రువు, లేదంటే దేవుని ఒక శత్రువు, ప్రియుల మన ఒక శత్రువు మనుషులు కాదు, దేవుడు కాదు, మనుషులు కాదు. హల్లెలూయా. ఇంకా ఎవరు? సాతాను మాత్రమే ఉంటారు. సాతాను దేవుని ఒక శత్రువు సాతాను. అలాగే ఈ మానవులు అందరూ ఒక శత్రువు సాతాను ఒక్కదనమాట. కానీ అది ప్రజలు గుర్తించడం లేదు. అందుకొరకే యుద్ధాలు జరుగుతున్నాయి అనమాట. అందుకొరకే గొడవలు జరుగుతున్నాయి. దగ్గర నిజమైన శత్రువు సాతాను అని గ్రహించుకొని ఉండే మనుషులు యుద్ధం చేయలేదన్నమాట. వారి యుద్ధం అంతా కూడా సాతానుకు వ్యతిరేకంగా అవుతాయి అనమాట. ఆ సాతానుకు తెలుసు. అందుకొరకే సాతాను ఏం చేస్తాడు? ముందే అబద్ధాలు మైండ్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అబద్ధాలు మాత్రం కాకుండా సత్యం, అబద్ధాలు కలిపి కూడా కొందరు మైండ్లో పెడతాడనమాట. అప్పుడు వారు కొందరు మామయ్యతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారము, లేదంటే కొందరేమో కోడలతో, కొందరేమో అత్తమ్మతో, కొందరేమో భర్తతో, కొందరేమో భార్యతో, కొందరేమో పిల్లలతో, కొందరేమో తల్లిదండ్రులతో, కొందరేమో సహోదరులు. మనం చూడవచ్చు కొన్ని చోట్ల, చాలా చోట్ల అలా జరుగుతున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కారణం ఏంటిది? దాని వెనుకే సాతాను ఒక అబద్ధం పనిచేస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా సత్యం మనం గ్రహించుకోవాలి. సత్యం గ్రహించుకొని విడుదల పొందాలి. ఇప్పుడు అత్తమ్మకి వ్యతిరేకంగా మాట్లాడవద్దు, కోడలికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు, మామయ్యకి వ్యతిరేకంగా మాట్లాడడం ఆపాలి అనమాట. యుద్ధం చేయడం ఆపాలి. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడం ఆపాలి. లేదంటే తల్లిదండ్రులు పిల్లలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడం ఆపాలి. హల్లెలూయా. కాబట్టి భర్తకి వ్యతిరేకంగా యుద్ధం చేయడం ఆపాలి. భార్యకి వ్యతిరేకంగా మాట్లాడడం ఆపాలి. కాబట్టి మనం మనసు త్రిప్పాలి అనమాట. మనం యేసుక్రీస్తు వైపు చూడాలి. యేసుక్రీస్తు ద్వారా శక్తి పొందాలి. సాతానుకు వ్యతిరేకంగా యేసు నామములో నేను మీరు రోషం కలిగి దావీదులాగా పరిశుద్ధాత్మ నింపబడి యేసు నామం, జీవగల దేవుని నామంలో మనం ముందుకు వెళ్ళాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం శత్రువు ఎవరని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. శత్రువు ఇంకా మనం చూసినట్లయితే శత్రువు ఓడిపోయినవాడు. శత్రువును యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఓడించాం. కాబట్టి శత్రు మీద నాకు మీకు జీవగల దేవుడు జయం అనుగ్రహించామన్నమాట. అందుకొరకు యేసునామం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొందరు యేసునామం వాడుతున్నప్పుడు దెయ్యాలు పారిపోతాయి, కొందరు యేసునామం వాడినప్పుడు దెయ్యాలు కదలడం లేదేమో. కాబట్టి మనం చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి? యేసుక్రీస్తుకు మనం లోబడుతున్నామా? జీవగల దేవునికి మనం లోబడుతున్నామా? లోబడి అన్నాము వాడినప్పుడు అది పని చేస్తుంది అనమాట. దేవునికి లోబడాలి. అదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూడవచ్చు. దేవునికి లోబడాలి. తర్వాత సాతాను ఎదిరించు. ఇప్పుడు అబోధికరులు
అపవాది పారిపోతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవునికి లోబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ కీర్తనలు 42 కీర్తనలు ప్రియులరా మనం చూడవచ్చు. ఆ భక్తుడికి అర్థమైంది అనమాట. నేను అంటే ముందు జీవగల దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి అని మధ్యలో తగ్గిపోయినట్టు తన గ్రహించామన్నమాట. ముందు జీవగల దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి ఎలాగ ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. 4వ దినములో ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, 4వ దినములో రాయబడి ఉంది, జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి. అంటే వెళ్ళామన్నమాట. ఒకప్పుడు దేవుని ప్రజలతో కలిసి ఒకప్పుడు మందిరానికి వెళ్ళిన వ్యక్తి అన్నమాట. వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని అంటే కొందరును దేవుని మందిరంలోనికి నడిపించిన వ్యక్తి అన్నమాట. వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసి కొనగా స్తోత్రం. అంటే ఆల్రెడీ ముందు దేవుని ఎరిగిన వ్యక్తి అన్నమాట. ఆయన మధ్యలో పొందియా ఆమె ప్రభువును ముందుగా ప్రేమించే వ్యక్తి అన్నమాట. ప్రభువును గ్రహించే వ్యక్తి అన్నమాట. ప్రభు ప్రేమ అర్థం చేసుకున్న వ్యక్తి, ప్రభువుతో సమయం గడిపే వ్యక్తి అన్నమాట. కానీ మధ్యలో తగ్గిపోయింది. కాబట్టి ఏమైంది? ప్రాణంలో ప్రియులారా మనం చూసినదే డిస్కరేజ్. వై ఆమ్ ఐ డిస్కరేజ్డ్? వై ఇస్ మై హార్ట్ సో సాడ్? కాబట్టి ప్రియులారా మనం కూడా మన హృదయంలో డిస్కరేజ్ లేదంటే భయం, ఆందోళనలో ఉన్నామంటే మన ప్రభువు నుండి కొద్దిగా దూరంగా ఉన్నట్టే. నిరాశగా ఉన్నామా, బాధతో ఉన్నామా, దుఃఖంతో ఉన్నామంటే ప్రభువు నుండి దూరంగా ఉన్నట్టే. ప్రియులారా, ప్రభుత్వం మనం క్లోజ్గా ఉండే దుఃఖం, నిరాశ, బాధలు ఒకవేళ ఉన్నా కానీ అదంతా తొలగించబడతాయి అనమాట. మన ప్రాణంలో ఉండలేదు. ఎందుకంటే ఏసే ప్రేమ అంత పవర్ఫుల్ అనమాట. ఏసే మాటలు అంత పవర్ఫుల్ అనమాట. ఏసే ప్రేమ, ఏసే అభిషేకం, దేవుని యొక్క శక్తి అంత గొప్పది అనమాట. యేసుక్రీస్తుతో ప్రియులారా నేను మీరు సహవాసం చేస్తున్నప్పుడు చీకటి సంబంధమైనది ఏది కూడా మన ప్రాణములు ఉండలేదన్నమాట. ఒకవేళ ఉన్నా కానీ అది వెళ్ళిపోతాయి అనమాట. దేవుడు తీసివేస్తాడు. అందుకొరకు ప్రియులారా మనం స్థిరంగా యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి. ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. ఆరాధన, స్తుతి, వాక్య ధ్యానంలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ భక్తులు ఏం చెప్తుంది? 5వ దినం, ఐ విల్ పుట్ మై హోప్ ఇన్ గాడ్. దేవుని అందు నిరీక్షణ ఉంచుము. నా నిరీక్షణ ప్రాణంతో చెప్తాను అనమాట. దేవుని మీదే నిరీక్షణ పెట్టము, క్రీస్తు మీదే నిరీక్షణ పెట్టము. అవును ప్రియులారా, మన నిరీక్షణ యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు 2వ రాకడలో మనందరం ఎత్తపడిన గుండెలో ఉండటమే మన నిరీక్షణ. యేసుక్రీస్తు రాకడలో దేవుడు మనకు మహిమా శరీరం ఇస్తాడు. అలాంటి మహిమా శరీరం ఇస్తాడు. ఇప్పుడు దేవుని యొక్క డిజైన్ లేదంటే దేవుని యొక్క మనసులో ఉన్న సంకల్పంలో ఏంటంటే మహిమా శరీరం అనమాట. అది పాపం చేయక ముందు మహిమా శరీరం కలిగి ఆదాము ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ పాపం చేసిన తర్వాత మహిమ కోల్పోయాం అనమాట. కానీ అదే గ్లోరీ మహిమ దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాకు మీకు తిరిగి అనుగ్రహించాను. కాబట్టి యేసుక్రీస్తుకు చోటిచ్చిన ప్రేమ సువార్త విని, సత్య సువార్త విని, జయ సువార్త విని యేసుక్రీస్తుకు చోటిచ్చిన మనకు మహిమ దేవుడు తిరిగి ఇచ్చామన్నమాట. ఆదాం హవ్వ పాపం ద్వారా దూరమైన మహిమను తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన మీలో దేవుని యొక్క మహిమ ఉంది అన్నమాట. పడిపోయిన ఆదాములో మహిమ లేదు. కానీ దానికి ముందు ఆదాం హవ్వ మహిమలో ఉన్నామన్నమాట. మహిమ అనుభవం. కాబట్టి దేవుని యొక్క సంకల్పంలో అదనమాట. మహిమ శరీరం, మహిమతో నింపబడిన అనుభవం, మహిమతో నింపబడిన పూర్తిగా యేసుక్రీస్తు ఒక శరీరం. ఎప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మహిమా శరీరంగా ఉన్నాం. మహిమ అంటే 100% మహిమతో నింపబడి ఉన్నామన్నమాట. గ్లోరిఫైడ్ బాడీ. యేసుక్రీస్తును తండ్రి దేవుడు సమాధి నుండి తిరిగి లేపే. కాబట్టి యేసుక్రీస్తు మహిమా శరీరములు ఉన్నామంటే ఒక సెకండ్లో అంటే ఎక్కడైనా వెళ్ళవచ్చు అనమాట. కొన్ని నిమిషంలోనే గది డోరు క్లోజ్ చేసిన స్థాయిలు ఉన్నా కానీ లోపల వెళ్ళవచ్చు అనమాట. మహిమా శరీరంలో ఉండే అది ప్రియులారా మనం యోహాను సువార్తలో మనం చూడవచ్చు. శిష్యులందరూ కూడా భయపడి తలుపు వేసి ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు లోపల వచ్చి నిలబడామన్నమాట. మీకు సమాధానం కలుగునా కానీ మాట్లాడారు. కాబట్టి ప్రియులారా మహిమా శరీరం. కాబట్టి దేవుడు మనకు మహిమ ఇచ్చాం. మహిమలో మనం అనుదినం ఎదుగుతున్న వారం, యేసుక్రీస్తును ప్రేమిస్తున్న వారు, యేసుక్రీస్తు ప్రేమ గ్రహించిన వారు మహిమ నుండి అధిక మహిమలో తప్పకుండా మనం అనుదినం ఎదుగుతున్నామన్నమాట. మీరు
యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న వారుగా ఉండే, యేసు రక్తంలో ఆధారపడుతున్న వారుగా ఉండే, పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం బోధించే వారుగా ఉండే, దేవుని వాక్యానికి పరిశుద్ధాత్మ సహాయం వలన లోబడి బ్రతుకుతున్న వారు ఉండే, మీరు మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రతిరోజు ప్రమోషన్ జరుగుతుంది అనమాట. మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించబడడం అంటే ప్రమోషన్ అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో కలిసి మనం నమ్మకంగా బ్రతుకుతున్న వారు ఉండే, ప్రతిరోజు మనకు ప్రమోషన్ ఉంది అనమాట. ప్రతిరోజు ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే లెవెల్ తేడా వస్తాయి అనమాట. అదే ప్రియులారా 2 కొరింథీయులు 3వ అధ్యాయము 18 చూడవచ్చు. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 18. ఇప్పుడు నూతన నిబంధన పరిచర్య ప్రియులారా మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించే పరిచర్య అనమాట. కానీ పాత నిబంధనలు మోస చేస్తున్న పరిచర్య ప్రియులారా మనం చూసినట్లయితే, లేదంటే మోస 40 రోజులు జీవగల దేవునితో సమయం గడిపాం. జీవగల దేవుడు పరిశుద్ధమైన దేవునితో 40 రోజులు సమయం గడిపిన తర్వాత మోస దిగి వచ్చినప్పుడు మోస మొగం అంత కూడా మహిమతో నింపబడినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. కాబట్టి ఆ మహిమతో నింపబడిన స్థాయిలో మోస ఉంది కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు సరిగా తన ముఖం చూడలేకపోయామన్నమాట. ఎందుకంటే వెలుగు మహిమ నుండి వెలుగు వస్తుంది అనమాట, అంతవరకు చూడలేకపోయా. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా మోస యొక్క మహిమ 2 కొరింథీయులు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, మహిమ మెల్ల తగ్గిపోయామన్నమాట. కానీ అక్షరం చంపేస్తుంది. అక్షరం పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం. కానీ నూతన నిబంధన పరిచర్య, నీతి పరిచర్య, ఆత్మ పరిచర్య, పరిశుద్ధాత్మ నింపబడిన పరిచర్య వలన ఏమవుతుంది, మన మహిమ నుండి అధిక మహిమలోనికి ఎదుగుతున్నామన్నమాట. తగ్గిపోయేది లేదన్నమాట, తగ్గిపోయేది లేదు. కాబట్టి యేసుక్రీస్తుతో ప్రియులారా నేను మీరు నమ్మకంగా సహవాసంగా ఉండే మహిమ నుండి ఇంకా ఎదుగుతా కానీ తగ్గిపోయేది లేదనమాట. నేను తగ్గిపోవద్దు, దేవునికి స్తోత్రం, దేవుని సిద్ధం కాదు. కానీ మన అనుదిన మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి, అది దేవుని చిత్తం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. అందుకొరకు ప్రియులారా ఒక గుడ్ న్యూస్ ఏంటిది అంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 రాయబడింది, దేవుని ప్రేమించిన వారికి, దేవుని చేత ప్రేమించబడిన వారికి, అలాగే దేవుని ప్రేమిస్తున్న వారికి అన్ని మేలు కొరకు సమగూడి జరుగుతుంది అనమాట. అన్ని మేలు కొరకు అనమాట. ఏది కూడా కీడు కొరకు సాతాను రకరకాల విషయాలు తీసుకొని వచ్చినా గాని సర్వశక్తి మందుడైన దేవుడు, జీవగల దేవుడు నా పక్షంగా మీ పక్షంగా క్రీస్తు ఉన్నా కాబట్టి క్రీస్తు ఏం చేస్తాడు, అందరూ మనకు మేలుగా మారుస్తాడనమాట. సాతానేమో మన నాశనం చేయడానికి, మన కీడు కొరకు, మన మహిమ నుండి ఇంకా తక్కువ మహిమ ఆ స్థాయికి తీసుకొని వెళ్ళాలని దయ్యాలు కోరుతుంది. కానీ ఆ సాతాను యొక్క తంత్రాలు అందు కూడా జీవగల దేవుడు ఏం చేస్తాడు, మీరు దేవుని ప్రేమించిన వారిగా ఉండే చాలు, దేవుడు అంత మేలుగారుగా మారుస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏదైనా సరే మీరు నమ్మకంగా ప్రభువును ప్రేమించుకొని దేవునికి లోబడుతున్న వ్యక్తి ఉండే, మీరు తప్పకుండా మహిమ నుండి అధిక మహిమలోనికి మీరు తప్పకుండా దేవుడు నడిపిస్తారు, జీవగల దేవుడు తప్పకుండా నడిపిస్తారు. ఇప్పుడు ఒక్కటి ఇది చాలా ప్రాముఖ్యం ఏంటిది, దేవుని ప్రేమించే విషయంలో మాత్రం మనం వెనక్కుండవద్దు. దేవుడు కూడా వెనక్కుండలేదు. దేవుడు కూడా మనం ప్రేమించే విషయంలో వెనక లేదనమాట. దేవుడు ప్రియ కుమారుని ఇచ్చేసాం, అది ప్రేమ అనమాట. ప్రియ కుమారుడు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు, అది ప్రేమ అనమాట. అది మాత్రం కాకుండా ఇంకా ప్రేమ వ్యక్తపరిచాం. తండ్రి దగ్గర యేసుక్రీస్తు వెళ్ళాం, పరిశుద్ధాత్మ సహాయం వల్ల తండ్రి దగ్గర వెళ్ళి తండ్రితో అడిగాం, ఆదరణకర్తను పంపుము, అది కూడా ప్రేమ అనమాట. ఆదరణకర్తను తండ్రి పంపించాం, తండ్రి ఆదరణకర్తను పంపాం. కాబట్టి తండ్రి మొదటి మనం చూస్తున్నది క్రీస్తుని పంపాము. క్రీస్తు వచ్చి మన కొరకు, నా కొరకు, మీ కొరకు ప్రాణం పెట్టాము, మనకి ఇచ్చాము, ప్రాణం ఇచ్చాము. అది మాత్రం లేకుండా ఆ రక్తం ద్వారా పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చాము. తర్వాత సమాధి నుండి తిరిగి లేచి తండ్రి దగ్గర వెళ్ళాము, తండ్రితో మాట్లాడాం. ఏం మాట్లాడాం, పరిశుద్ధాత్మను పంపుమని. సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ వలన క్రీస్తు మనలో వచ్చి నివాసం చేసుకొని మహిమ మనకు అనుగ్రహించామన్నమాట. ఇక ఇప్పుడు మహిమ నుండి మనం అధిక మహిమలోనికి దేవుడు మనల్ని నడిపిస్తామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తు మనలో వచ్చి నివాసం చేస్తామంటే అది కూడా ప్రేమ అనమాట. ప్రేమ అనుదినం మనకు వ్యక్తపరుస్తున్నాం అనమాట. కల్వరిలో ప్రేమ వ్యక్తపరిచాం. తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్తని పంపమంటే అది కూడా ప్రేమ అనమాట. అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ వలన నాలో మీరు వచ్చి నివాసం చేస్తామంటే అది కూడా ప్రేమ అనమాట. ఇంకా మనతో పాటు నివాసం చేస్తున్నాం. మనతో పాటు ఇప్పుడు
నివాసం చేస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నామంటే తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, జీవగల దేవుడు మనలో ఉన్నాడు, మన తోడుగా ఉన్నాం అనమాట. అందుకొరకు ఇప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది, భయపడ అవసరం లేదు, దిగరపడ అవసరం లేదు, ఎందుకంటే సర్వశక్తి మందులే తోడుగా ఉన్నాం. కాబట్టి సర్వశక్తి బంధువులని దేవుని మనం ఇన్సల్ట్ చేయవద్దు అనమాట. అంటే సర్వశక్తి మందుల దేవుని మనం గుర్తించాలి. మనం భయపడ అవసరం లేదు, దిగరపడ అవసరం లేదు, బాధపడ అవసరం లేదు. గొప్ప దేవుడే వచ్చి నివాసం చేస్తున్నాడు. బైబిల్లో రాయబడింది, లేని వాటిని ఉన్నట్టుగా చేయడానికి కూడా శక్తి గల దేవుడు. లేని వాటిని బైబిల్లో రాయబడింది. అబ్రహాంతో పరిస్థితులు శాస్త్రులు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న మాట ఉంది. అంటే రాయి నుండి కూడా పిల్లల్ని పుట్టించడానికి దేవునికి సాధ్యం అనమాట. దేవునికి సమస్య సాధ్యం. మరణించిన వ్యక్తులు 4 రోజుల తర్వాత కూడా లేపడానికి దేవునికి సాధ్యం. సమస్తం సాధ్యం అనమాట. మనం ఆరాధిస్తున్న, మనం కలిగి ఉన్న యేసుక్రీస్తుకు సమస్తం సాధ్యం. మనం అర్థం చేసుకోవాలి. నేను మీరు కలిగిన ప్రభువైన యేసుక్రీస్తుకు సమస్తం సాధ్యం. కాబట్టి మనం యేసునామం ప్రియులారా మనం వాడుకోవాలి. యేసునామం వాడుకోవాలి. ఒకటి మోసే ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు నడిపించినప్పుడు ఎర్ర సముద్రం చూసి కొంత ఆగిపోతాయన్నమాట. ఆగిపోయినప్పుడు దేవుడు మాట్లాడతారు. దేవుడు చెప్తారనమాట. మోసేమో దేవుళ్ళు ఆధారపడతారు, మంచిది. కానీ మోసతో దేవుడు చెప్తారు, నీకు అధికారం నువ్వు వాడుకోవాలి, నీ యొక్క కర్ర నువ్వు చాపాలి. కర్ర అంటే అధికారం అనమాట. కాబట్టి యేసునామం అధికారం. దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం సాతాను వ్యతిరేకంగా మీరు వాడుతున్నారా? వాడాలి. మనం చాలాసారి మన ప్రార్థన అనేది ప్రభు మీరు చేయమని మనం ప్రార్థన చేస్తారని. దేవుడు నాకు మీకు ఇచ్చిన అధికారం దేని కొరకు ఇచ్చాను? అది వాడుకోవడానికి ఇచ్చాను. అధికారం సాతానుకు వ్యతిరేకంగా వాడుకోవాలి, అభావాధికారులకు వ్యతిరేకంగా వాడుకోవాలి, యేసునామం వాడుకోవాలి అనమాట. వాడుకోవాలి, అప్పుడు శక్తి అర్థమవుతుంది. అభిషక్త దావీదు జీవగల దేవుని యొక్క నామం వాడుకున్నాం అనమాట. ఇప్పుడు గొప్ప పనులు జరిగింది, జయం పొందామన్నమాట. అలాగే యేసునామం వాడుతున్న మనకు కూడా జయం అనమాట, ఓటం లేదు. అప్పుడు దేశ మనం యేసునామం అన్ని నామకంటే గొప్ప నామం వాడదాం. ఆ నామం వాడుతున్నప్పుడు మనకు జయం అనమాట, ఓటం లేదు. యేసు రక్తం మనం వాడుకోవాలి, యేసునామం వాడుకోవాలి. రెండంజరు గడుగ మనం వాడుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. ఇప్పుడు యేసునామం వాడుతున్నప్పుడు బలమైన మంచి దేవదూతులు పనిచేస్తాడు. కాబట్టి దేవుని నమ్మిన మనకు బలమైన దేవదూతులు కాపుదల మనకు ఉంది. ఇప్పుడు యేసునామములో మన విశ్వాసంతో ప్రార్థన చేసేటప్పుడు దేవదూతులు పనిచేస్తాడు. దేవదూతులు పనిచేసి అభావాధికారులు నాశనం చేస్తాయి అన్నమాట. ఇప్పుడు എല്ലാവരും మనం ప్రార్థన చేస్తాం, యేసునామం వాడదాం. ఇప్పుడు యేసునామం వాడినప్పుడు బలమైన ఆత్మకార్యాలు తప్పకుండా మీ జీవితంలో జరుగుతుంది, మరి రాష్ట్రంలో జరుగుతుంది, మన దేశంలో జరుగుతుంది, దేశంలో కూడా జరుగుతాయి. ఇప్పుడు మనం వాడుకోవడమే, యేసునామం పలకడమే, ప్రార్థన చేయడమే, మిగిలిన కార్యం అంతా జీవగల దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు చేస్తాడు, చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు మనం చూడవచ్చు అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో చూడవచ్చు. పేతురు సంఘమందుడే యేసునామం వాడుకున్నాం, సంఘమందు ప్రార్థన చేశాము. పేతురును విడిపించడానికి దేవదూత పని చేశామన్నమాట. దేవదూత ప్రియులరా చెరసాల నుండి పేతురును బయటకు తీసుకొని వచ్చాం. దేవునికి సాధ్యం, ఈ కాలంలో కూడా సాధ్యం అనమాట. దేవునికి సాధ్యం. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? యేసునామం వాడుకోవడమే జయం మనదనమాట. కాబట్టి ప్రియులరా మీ యొక్క సమస్య ఏదైనప్పుడు కూడా యేసునామంలో ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు రోగాలతో బాధపడుతున్నారు, మీ విషయంలో స్వస్థత కలిగినా కానీ చెప్పండి, జరుగుతుంది. విశ్వాసం చెప్పండి. ఒక్కసారి మనం చెప్పినప్పుడు కూడా ఏం జరగలేదని కూడా దానికి అర్థం యేసునామానికి పవర్ లేదని కాదు, ఇంకా వాడుకోవాలి, యేసునామం ఇంకా వాడుకోవాలి. అలాగే మనం ప్రతిరోజు వాడుకోవాలి. ప్రతిరోజు వాడుతున్నప్పుడు మన స్పిరిచువల్ మసిల్స్ ఇంక్రీస్ అవుతాయి అనమాట, విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి. తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు తప్పకుండా జరుగుతాయి. కాబట్టి దేవుని చిత్తమైనది నా ద్వారా, మీ ద్వారా దేవుడు మనను అభిషేకంతో నింపాము, వాక్యంతో నింపుతున్నాం. కాబట్టి నా ద్వారా, మీ ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు యేసునామములో జరుగుతాయి. దెయ్యాలు పారిపోతాయి, అభావాధికారులు ధైర్యమైపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మంచి వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా తండ్రి, దేవా స్తోత్రం. యేసే మీరే మాకు కావాలి తండ్రి, దేవా మీరే మా ప్రతి సమస్యలకు పరిష్కారం తండ్రి. మీ ప్రియకుమార్ని మాకు ఉచితంగా అనుగ్రహించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మేము అడగక మునిపే యేసే తండ్రి నీ కుమార్ని మా కొరకు పంపించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మేము అడగక మునిపే, మేము ప్రార్థన చేయక మునిపే
తండ్రి యేసయ్య మీరు మా కొరకు ప్రాణం పెట్టినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. మీ ప్రేమ కలువరి మరణం ద్వారా దేవా మీ రక్తం గార్చి మాతో ఉన్న మీ ప్రేమ వ్యక్తపరిచినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి ఆమె మేము అంటే ప్రభా మీకు ఇష్టమని ప్రభా మీరు ఆ ప్రేమ దేవా మీ తండ్రి మీరు వ్యక్తపరిచినట్టు స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీ ప్రేమ గ్రహించుకొని మిమ్మల్ని ప్రేమించే కృప తండ్రి దేశమైన ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ప్రేమించే విషయంలో మేము ఎవరు కూడా తగ్గిపోవద్దు తండ్రి. దేవా సహాయం చేయబోతండి. ఓహేడా అనుదినం దేవా మీ ప్రేమలాగా చదివినట్టు మీ మాటలు విన్నే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీతోనే ప్రేమలో మేమందరం ఇంగిరిస్తున్నట్టు హోలీ స్పిరిట్ దేవా సహాయం చేయబోతండి. మీ ప్రేమతో ప్రభు పరిశుద్ధాత్మ వలన మీ ప్రేమతో మా హృదయంలో నింపినాడు స్తుతిస్తున్నాం తండ్రి. మీ ప్రేమ తండ్రి మీ ప్రేమ ఒక ఛానల్ గా మేమందరం ఉండినాక తండ్రి మా ఆత్మ నుండి అందరూ ఆత్మ నుండి మీ ప్రేమ యేసులో అది ప్రవచించినాకని ప్రార్థనిస్తున్నాం. ఓవర్ఫ్లో అవునాకని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరి నుండి దేవా యేసు మీ ప్రేమ ఓవర్ఫ్లో అవునాక తండ్రి ఓహే డబా కరబిన సుగోలో కూరబిలే ఓవర్ఫ్లో అవునాక ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఒక్క ఆత్మ నుండి క్రీస్తులో నుండి దేవా మీ ప్రేమ అది ప్రవచించినాకని ప్రార్థనిస్తున్నాం. అది దేవా శిఖారాధన తండ్రి ప్రతి ఒక్కరు దేవా తోడుగా ఉన్న ప్రతి ఒక్కరు అనుభవించినాక తండ్రి దేవా దేవుని యొక్క ప్రేమ శిఖారాధన తండ్రి ఓకే డాబా కరబిన సుగలో కూరబిల ఇద్దరు అనుభవించుడు దేవా ప్రేమ ప్రవచించినాకని ప్రార్థనిస్తున్నాం. ఓకే పరిశుద్ధమైన ప్రేమ ప్రతి ఒక్కరి నుండి ద నేమ్ ఆఫ్ జీసస్ అది దేవా ప్రవేశనగా ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీ ప్రేమ ఛానల్ గా మమ్మల్ని అందరూ మీ చిత్తానుసారంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి ఒక్క రిలేషన్షిప్ కూడా మీ ప్రేమ వలన అది యేసులో ఆమె హెల్తీగా మార్చబడినా కానీ ప్రార్థనిస్తాం. భర్తతో ఉన్న దేవా ఆమె రిలేషన్షిప్ భార్యతో ఉన్న రిలేషన్షిప్ కుటుంబ జీవితాలు ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీ ప్రేమతో నింపబడి అది యేసులో బలపరచబడిన ద నేమ్ ఆఫ్ జీసస్ దానికి వ్యతిరేకమైన అపవాదికరులు పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడే కాలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్న ప్రేమ యేసు ప్రేమ వలన అది బలపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి మేము సహోదరుతున్న ప్రేమ దవ యేసులో తండ్రి ఇంగ్లీష్లో ద నేమ్ ఆఫ్ జీసస్ హెల్తీగా మార్చబడిన ద నేమ్ ఆఫ్ జీసస్ బా సహోదరుల ఐక్యత కలిగి సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మనోహర మేలని చెప్పిన వాగ్దానం ద నేమ్ ఆఫ్ జీసస్ బా మీ ప్రేమతో నింపబడి వాక్యంతో నింపబడి ఆత్మతో నింపబడి అది నెరవేర్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకమైన అపవాదికరులు ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడే లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి అడుగు వాటినట్టుగా ఊహించి వాటినట్టుగా గొప్ప ఆశీర్వాదం ఆత్మ కలిగించే కదా ప్రేమ వలన అది కాపాడుకొని దవా ఊహించలేని అడుగు వాటినట్టు ఊహించు దానికంటే గొప్ప ఆశీర్వాదం యేసు నామములో దవా మీటింగ్ లో పాల్గొంటున్న అందరూ ప్రార్థనలో ఏకపరిచిన వారందరూ యేసు నామములో ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడు అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. వారు దవా అనుభవించిన ద నేమ్ ఆఫ్ జీసస్ విడుదల మేలు ఆశీర్వాదాలు ద నేమ్ ఆఫ్ జీసస్ అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే తండ్రి మా రాష్ట్రం దేశం వరకు ప్రార్థనిస్తున్నాం. మీ శిలువ రక్తం ద్వారా కడుగుతున్నది హోలీ స్పిరిట్ బెనగా తండ్రి మా రాష్ట్రం దేశంలో మీరు పని చేస్తున్నట్టు ఉందని పునరుద్ధానుడైన మృత్యుంజయుడా మరణాన్ని జయించిన సజీవుడైన సర్వశక్తి ముందు సర్వజ్ఞాని సర్వవ్యాధి సాతాను పూర్తి ఓడించిన ఆమె యేసయ్య మీరు తండ్రి మా రాష్ట్రం దేశంలో పరిశుద్ధాత్మ వల్ల బలమైన కార్యాలు తండ్రి మీరు చేసినట్టు మేము స్తుతిస్తున్నాం తండ్రి. మంచి దేవదూతులను మీరు పంపినట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. అపవాదికరులు అందుకుంటే యేసు మీరు పరిశుద్ధాత్మతో మీరు నాశనం చేస్తున్నట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. నేను నా సంఘాన్ని కడతామని వాగ్దానం చేసిన ప్రభువా మీరు సంఘాన్ని బలంగా తండ్రి క్రిస్తువుని బెండ మీదే ప్రభువా మీరు కట్టుతున్నట్టు మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. దానికి వ్యతిరేకంగా ఏ సాతాను నిలబడలేదు వాటి స్తుతిస్తున్నాం తండ్రి. దవ సాతాను అడ్వాన్స్ గా 2000 సంవత్సరాల క్రితమే మీరు సంపూర్ణంగా తండ్రి మరణం ద్వారా మీరు ఓడించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. దవా సిక్కబకారాధన తండ్రి సాతానుకు సాతాను దవా నిరాయుధులుగా మార్చినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. దవా సర్వశక్తి ముందున మా యేసు మీరు మా రాష్ట్రం దేశంలో బలంగా మీరు కార్యం చేస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. దేశం అందు కూడా ప్రభు మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభు మీరు రెండవ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నట్టు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క ఆత్మలో కూడా దేవా మీరు తండ్రి రక్షణ పొందాలనే ఉద్దేశంతో ప్రభు మీరు బలమైన ఆత్మకార్యాలు మీరు చేస్తున్నట్టు దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. మీ రక్తంగా అభయిస్తున్నాం కుడి ఇస్తున్న ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మానసికంగా శారీరంగా ఫైనాన్షియల్ ప్రతి దీవిస్తున్నాం తండ్రి. దేవుని ద నేమ్ ఆఫ్ జీసస్ అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలా యేసునామం ఎవరైతే విశ్వాసంతో వాడుతున్నారో తండ్రి వారు ప్రార్థన చేసి వాడుతున్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూర్యకార్యాలు మెరకలు జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. చనిపోయిన వారు కూడా దుర్మరణాల ద్వారా అకాల మరణం ద్వారా చనిపోయిన వ్యక్తులు కూడా లేపబడినట్టు దవా మీ రిలీజ్ అయినా కానీ యేసునామములో తండ్రి మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. మెరకలు జరిగినాక తండ్రి అద్భుతాలు జరిగినాక తండ్రి ఓకే డాబా కరబిన సుగులు కోరబిలే ప్రతి ఒక్క ఇంటిలో వారి జీవితంలో మెరకలు జరిగినాక తండ్రి అద్భుతాలు జరిగినాక తండ్రి దవా మీ రక్తంగా దాపిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.